నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం అమ్మా. మాస్టర్ గారు, మీరు నాట్య ప్రపంచంలో నటరాజ రామకృష్ణగా ఎంతో ప్రసిద్ధులు. అయితే భారతీయ నాట్య రీతులలో ఆంధ్ర నాట్యానికి ప్రాణం పోసి దానికి స్రష్ట మీరు, ప్రాణం పోసిన స్రష్ట మీరు. మీ దగ్గర నుంచి మీ నాట్య అనుభవాలు కొన్ని మా ప్రేక్షకులకి తెలియజెప్పాలండి. అసలు మీకు ముందుగా నాట్యం అంటే ఎలా మక్కువ కలిగిందో చెప్పగలరా? సాయంత్ర సమయంలో చిరుగంటలు మోగుతుంటే ఆ ప్రదేశంలో ప్రాంతంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం పెద్ద దేవాలయం కాదు, ఇచ్చింది. కానీ దాంట్లో గజ్జల చెప్పులు నిలబడి ఏమిటి ఆ గజ్జల చెప్పులు అంటే అందమైన స్త్రీ, పాల సముద్రములో నుండి పుట్టినటువంటి లక్ష్మీదేవి అని ఆమె తెల్లనిచ్చి జయి అంచుది వడ్డాణం అన్ని నగలు పెట్టుకొని నాదహరే జగన్నాథహరే సీదతివ రాధా రాధా కాసగుడి అని పాడుతుంది. నాకేం అర్థం కాలేదు ఏమిటి, కానీ ఆమె యొక్క కదలికల్లో గానవాహిని ప్రవహించింది. ఆమె ముక్కలో కూడా ఒక తేజస్సు, ఆ నేత్రాల భక్తిభావం బయట. అది నేను అవే నా ఇప్పటికీ నేను తలుచుకుంటే మొదటి అనుభవం. తర్వాత ఇక నేను నేర్చుకోవాలి. గజ్జలు ఎక్కడ చేస్తాను, తుమ్మ చెట్టు ఉంటాయి అక్కడికి వెళ్ళి తుమ్మకాయలు ఎండిపోయి చేసి గలగలంటే అది ముక్కలు చేసి కట్టి కాళ్ళు కట్టుకున్నారు. మా వాడు ఇద్దరు అనుకున్నారు, పిల్లవాడు ఏముంది ఎవరికి పోతారు. కానీ అది ఇంత గాఢంగా వ్యాప్తి చెంది చూసి ఇస్తున్నారు. అది స్టార్టింగ్. అయితే దీనికి మీరు నాట్యం చేయడానికి ఆ రోజుల్లో మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నారా? పాపం పాపం మా తల్లి గారికి నాకు చిన్నప్పుడు 2 సంవత్సరాలు చనిపోయారు. మా వాళ్ళు అందరూ పెళ్ళిళ్ళకి దానికి పిలిపించారు నాట్యం చేయడానికి. వాళ్ళ బిడ్డలు నాట్యం చేయలేదు, అది తప్పు ఉంది అన్నారు. ఏమిటి కదా నాకు అప్పటి నుంచే లాజికల్గా ఏమిటా తప్పు, నేను చేస్తే నాట్యం తప్ప, ఇతరుల యొక్క ఆడపిల్లలు పిలిపించి మీరు నాట్యం చేస్తారు, నవ్వుతారు, శృంగారంగా పాటలు వాయిస్తారు. సుదత్తులందరూ కూడి శోభనం అని అంటే అది ఏమో అనుకుంటేనే పాడాను. అలాంటి పాటలు పాడించుకొని మీరు ఆనందిస్తారు. కానీ నేను నాదహరే జగన్నాథహరే అంటే తప్ప కాదు అని నేను నా మనసులో, అంటే వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు, కానీ నా మనసులో అనుకుని నేను ఒంటరిగా నాట్యం చేసుకుంటాను. మీకు ముందుగా అలా కలిగింది. అయితే మీ నాట్యంలో మీ తొలి గురువు ఎవరు? మా అన్నయ్య శ్యామసుందరుడు. ఆయన పేరు చాలా చాలా అందగాడు. ఆయనకి నాట్యం కానీ సంగీతం, సాహిత్యం, చిత్రరేఖ ఇవన్నీ తెలుసు. అజంతా వెళ్ళి నన్ను తీసుకెళ్ళి చూపించాడు. ఆడడం నాకు కూడా ఏమిటో తెలియదు, కానీ ఒకటి అనిపించేది. నేను వచ్చేస్తుంటే అవన్నీ కూడా నన్ను పిలిచి రామకృష్ణ వెళ్ళిపోతున్నావు అన్నట్టు అవన్నీ నన్ను మళ్ళీ ఇప్పుడు వస్తాం అని పిలిచినట్టు అనిపించింది.